రెమెడియల్ సంబంధించి తెలుగు రెమెడియల్ చెప్తా సార్. నేను మామూలుగా అచ్చులలో మొదటి అక్షరం ఏంది సార్? హల్లులలో మొదటి అక్షరం ఏంది? క. ఏంటిది? క. అంటే ఇప్పుడు ఓన్లీ రెమెడియల్ కాబట్టి చెప్తున్నా సార్. ఫస్ట్ చిన్నపిల్లలు ఆయనకి ఆల్రెడీ కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదనుకో, అక్షరాలు గుర్తుపట్టారు. నెక్స్ట్ అక్షరం ఏంది? అక్కడ అవసరమైతే వర్ణమాల చార్ట్ పెడతా. ఇదేంది? విద్యార్థులకు బ్లెండింగ్ రావట్లేదు, అక్షరాన్ని కలిపి చదవడం రావట్లేదు కాబట్టి ఇది అక అనండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను చెప్తా అక. నెక్స్ట్ ఏంది అంటాడు ఓడి ఇక అంటూనే ఉంటాడు అప్పుడే. ఇక ఈక. వెరీ గుడ్. ఊక. రుక. ఏక ఒక. నెక్స్ట్ కక. చెప్పండి సార్. నెక్స్ట్ ఇదేంటి సార్? ఖ. ఖ మహాప్రాణాక్షరం, హెచ్ సౌండ్ వస్తుంది. గక. ఘక. ఓకేనా సార్? ఈ విధంగా ఇలా అన్ని అక్షరాలు వస్తాయి. నెక్స్ట్ ఈ క అనేది బాగా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? గ. చెప్పండి. అగా. ఆగా. ఇగ అను. ఈగ. ఇట్లా మీరు మొత్తము అక్షరాలను తీసుకుంటూ ఇది ప్రయత్నం చేయండి. అన్నీ కూడా మన రెమెడియల్ క్లాస్ అంటే ఏం లేదంట్లా. మీరు గంట సేపు చెప్పినా పర్లేదు, గంటలో 10 పీరియడ్లు చెప్పినా పర్వాలేదు. స్టార్టింగ్ అయితే ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ గుణింతాలు నేర్పాలి కదా సార్. మొదటి గుణింతం ఏంది? క. వెరీ గుడ్. హల్లులతోటే గుణింతాలు, అచ్చుల శబ్దం వస్తుంది. చెప్పండి. కక. వెరీ గుడ్ విషయం. కాక. సూపర్ కాక. అట్లా అప్పుడప్పుడు డైలాగ్స్ కూడా కొట్టాలి. కీక. కుక. కూక. కృక. కేక. కేక. సూపర్ కేక. ఓకేనా? అర్థమైందా మేడం? కాక. అది ఇప్పుడు లాస్ట్కి అదే వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాస పదాలతోటి మనం ఏం చేయాలి? సాహిత్యం చేయాలి. కాక నువ్వు కేక అన్నాడు చూసిరా, ఎంత బాగుంటుంది సార్ ఆ మాట. రాయాలడ కాక నువ్వు కేక అనురా. సూపర్. వెరీ గుడ్. ఇట్లా మనం నీ కీక కేక నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు వీరుని బట్టి. కానీ గుణింతాలు అయితే అన్నీ వస్తాయి సార్. నెక్స్ట్ అక్క ద్విత్వం వస్తుందా సార్? వస్తుందా? ఎందుకు రాదు సార్? ఇక టైం లేదు కాబట్టి ఇక్కడ దీర్ఘాక్షరాలకు ద్విత్వం అంటే రెండో అక్షరాన్ని ఒత్తాలన్నప్పుడు దీర్ఘాక్షరము ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఈడ ఉన్నదాన్ని ఇట్లా ఒత్తుతున్నా, ఇక్కడ చెయ్యి ఇట్లా పెట్టండి, మీరు పెట్టండి సార్. ఒత్తండి. ఆడ ఉన్నదాన్ని ఒత్తండి, దూరం ఉన్నదాన్ని ఒత్తుర్రి. అయితే ఈడ దీర్ఘం తీస్తున్నావు, అందుకని రెండో దాన్ని ఒత్తాలన్నప్పుడు నువ్వు దగ్గర ఉన్నదాన్ని అయితేనే ఒత్తుతావు. అంటే నువ్వు ఇక్కడ అంటే ఇక్కడ కూడా అంతే దీర్ఘం ఆల్రెడీ ఇక్కడ దీర్ఘం తీసావు అనుకో అని అంటాడు. నువ్వు చెయ్యి అన్నాక ఇక ఇంకేడొత్తుతావు. అందుకని మనకు అల్ప ప్రాణాక్షరాలు ఏంటి చెప్పండి ఇప్పుడు? ఈ ఊ రు ఏ ఓ అని ఇట్లా విద్యార్థులకు రాసి అప్పుడు వీటితోటి ఒత్తిపిస్తాం. ఇక అక్క, ఇక్క, ఉక్క, రుక్క, ఎక్క, ఒక్క అని చెప్పి మళ్ళీ కక్క, గక్క, చక్క, చుక్క, బొక్క అని చుక్క. చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలి, సిగ్గుపడుతూనే నువ్వు బగ్గున మండాలి. నేను ఆనాడే ఆ పాట అంటే కావత్తు వరుసగా, గావత్తుతోడు వరుసగా, మచ్చలేని నీవు స్వచ్ఛంగా ఉండాలి, బుజ్జాయిలాగా నువ్వు నవ్వుతూ ఉండాలి, తిట్టబోకు తల్లి కొట్టబోకు తల్లి, చెడ్డవారి వద్దకు మీ బిడ్డల పంపొద్దు అని మొత్తం ఆ పాట ఒక పోలీసు వాడిచ్చిన, పోలీస్ తోటి. వాడు అద్భుతమైన గాయకుడు. అలా మీకు ఇవి వస్తాయి. అలాగే సంయుక్తాలు కూడా నేర్పొచ్చు. ఉల్కా, లావత్తు, కావత్తు ఇది ఎందుకు వచ్చింది అనేది ఇక అదంతా టైం సరిపోదు. సరే అది వదిలేద్దాం. ఇప్పుడు అన్న తెలుగు పెట్టిండు, చిత్రం చూసి మాట్లాడించడం, ఇలా గీతలు పడుతున్నాయి. అన్న ఆల్రెడీ పెన్ను పెట్టిండు. పెన్ను పెడితే అది గన్నులాగా గీతలు గీస్తూనే ఉంటుంది. అంటే పెన్ను గన్ను ఎందుకు వాడినంటే అట్లా అన్న పెన్ను పెడితే అది గన్నులాగా
పేలుస్తూనే ఉంటుందని. ఈ ప్రాస పదాలతోటి మీరు విద్యార్థులకు నా పేరు సూరి, తిన్నాను పూరి, ఎక్కాను లారీ, పడ్డాను ఇంకేమైంది అంతేనా? ఓకే, ఏమేమి వచ్చినాయి అంటే అట్లా రాయాలి. అలాంటివన్నీ. నా పేరు రాజు, తిన్నాను బూజు. అరే ఏంద్రా, తిన్నాను కాజట. లేకపోతే నా పేరు రాజు, తూడ్చాను బూజు, పెట్టుకున్నాను గాజు. సరే సార్, ఈ విధంగా అది కావాలి. అట్లాంటి ప్రాసాలతోటి కామెడీతోటి మనము లూజు, బూజు, రాజు, బోజు, కాజు, అలా ఈ ప్రాస పదాలతోటి తొందరగా సార్ మనం ఏం చేస్తున్నామో ఇప్పుడు 60 రోజులు రెమిడియల్ అయినా అదే ఏం చెప్పినా ఈ సారు నిన్న కూడా మస్తు పంచా పెట్టుకున్నాం మన వాళ్ళతోటి. ఫస్ట్ చదువు వస్తే మిమ్మల్ని రికార్డ్ అడగరు, రిపోర్ట్ అడగరు అని. కాబట్టి మనం ఈ నేర్పడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయో నేర్చుకుందాం. ఎక్కడికన్నా పోయి నేర్చుకోర్రి. నేర్పేటోడు ఉంటే ₹1,00,000 ఇచ్చినా మీకు నేర్పడు సార్ ఎవరైనా. కొన్ని మా వరుణ్ గారు మావోడు చెప్తే కోట్ల మందికి వెళ్ళింది. ఇప్పుడు ఒక జెండా వందనం వీడియో కానీ ఇంకో వీడియో కానీ, ఇప్పుడు ఒక టెన్సెస్ వీడియో, ఒకటి ఇంపార్టెంట్ టెన్స్ చెప్తే 24 లక్షల మంది చూసిర్రు నా ఇన్స్టాలోనే. 24 లక్షల మంది. టెన్స్ ఎందుకు నేర్చుకోవాలి? టెన్షన్స్ తగ్గించే టెన్షన్స్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్ గురించి. ఈ టెన్షన్స్ పోవాలంటే టెన్సెస్ నేర్చుకోవాలని చెప్పి మావాడు చెప్తూ స్టార్ట్ చేస్తూ ఎందుకు నేర్చుకోవాలి, ఏ టెన్స్ అంటే ఏంది పూర్తిగా ఆ వీడియోలో ఒక 3 నిమిషాల దాంట్లో చెప్తే అలా దాన్ని అన్ని లక్షల మంది చూసిర్రు. వాడు చెప్పే విధానము కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ నేను చెప్తా సార్. కానీ ఎప్పుడు కూడా నా లైఫ్లో స్క్రిప్ట్ ఎవరికి రాసేయలేదు. మస్తు మంది అడిగినా కానీ ఎవరికి నాకు కూడా రాయడం వచ్చో రాయడం రాదో తెలియదు. కానీ నేను స్క్రిప్ట్ రాసేయను. ఎప్పుడైనా మా విద్యార్థులకైనా ఎవరికైనా విషయం చెప్తా, వివిధ రకాలుగా చెప్తా. వాడు కన్సైజ్ చేసుకొని అందులో ఉన్న సారాంశాన్ని చెప్పాలి. వానికి మొత్తం చెప్తా, విషయం మొత్తం స్వాతంత్ర పోరాటం ఏంది, ఏం జరిగిందని. దానికి సుమన్ టీవీ వాళ్ళు కానీ మన ఎమ్మెల్యే కానీ ఎంతోమంది అందరు కూడా ఆ వీడియోని పెట్టుకున్నారు. వాళ్ళ టీవీలో కూడా కోట్ల వ్యూస్ వచ్చినాయి. అయితే ఒక్కొక్కసారి అలా వస్తుంది. కాబట్టి మనం దాని గురించి కాదు, అంటే ఒకసారి నేర్చుకోవడానికి కూడా క్లాసెస్ నేర్చుకోవడానికి కూడా లక్షలు. నన్ను ఆన్లైన్ క్లాస్ చెప్తారా అని శ్రీ చైతన్య స్కూల్ కానీ వేరే స్కూళ్ళల్లో చదివించే తల్లిదండ్రులు, తెలుగు చెప్పే టీచర్లు, సార్ మా బల్లె 40 మంది ఉన్నారు, 25 మంది 30 మందికి చదువు రాదు సార్, ఎట్లా చెప్పాలి సార్ అని టీచర్లు ఫోన్ చేస్తున్నారు. అంటే నా ఇన్స్టా లక్షల మందికి వెళ్తుంది కాబట్టి ప్రైవేట్ టీచర్లు, సార్ మా పిల్లవానికి నేను 10,000 ఇస్తాను సార్, మా పిల్లవానికి ఆన్లైన్ క్లాస్ చెప్పుడు సార్ అని నన్ను 100 ఫోన్ కాల్స్ వస్తుంటాయి నాకు. కానీ నేను ఎక్కడ కూడా అలాంటివి చేయట్లేదు, చేయను కూడా. నేను ఆన్లైన్ క్లాసులు చెప్పను. నేను ఏదో మా పిల్లల కోసం, సరే సమాజంలో ఎవరికైనా వాడుకోండి, నా వీడియోలు వాడుకోండి, మీ ఇష్టం, మీ ఛానల్లో పెట్టుకొని ఇంకో ఛానల్లో పెట్టుకోర్రి. ఇలా అనేక రకాల ఆఫర్లు ఏదైనా రావచ్చు. కానీ నేను ఈ విద్యారంగంలో ఎలా చేయాలి, ఇప్పుడు రెమిడియల్ రాగానే నేను ఇది కాకా కేకా అనేది ఈ ప్రాసలో కొంచెం మా టీచర్లకు ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఎన్ని రోజులు కొద్ది ఆలోచనలో అది చేసిన, ఇంకా చేస్తూనే ఉంటా. దాని ప్రకారంగా ముందుకు పోతూనే ఉన్నా. సరే, నాకున్నంత శక్తి వరకు నేనైతే వర్క్ చేస్తా సార్. సరే, ఇది ఈ తెలుగుకు సంబంధించి కూడా మీరు అల్కాగా ఉంటాయి సార్, అక్షరాల పరిచయమే. కాబట్టి మీరు చెయ్యలేదనుకుంటా, ఇప్పుడు మన పిల్లవాడికి నేను 40 పదాలు చెప్తే 2 పదాలన్నా రాయవా, ఏం చేసినవారు ఆ క్లాస్ నాకు తిట్టమా. నేను ఇప్పుడు ట్రైనింగ్ చెప్పి 20 రోజులు అయితే ఒక్కరన్నా ఒక్క పీరియడ్ అన్నా 2 పీరియడ్ అన్నా 4 పీరియడ్ అన్నా చెప్పిరా అంటే సప్పుడు లేదా. ఎవరికైనా ఆఫీసర్కైనా కోపం రాదా? 10 పీరియడ్ల బదులు ఒక్కరోజు ఒక అర్ధగంట చెప్తే ఒక 10 నిమిషాలు చెప్పినా ఒక పీరియడ్ అయిపోతుందిగా. కానీ ఎందుకు చెప్పరు అని ఎవరికైనా బాధ ఉంటుంది, మనకైనా బాధ ఉంటుంది. మన పిల్లలు కూడా ఏరా గిన్నిసార్లు చెప్తే నువ్వు ఒక్క పనైనా చేయవారా, గిదన చేయవారా అని అంటారు. కాబట్టి వాళ్ళ కోణంలో కూడా మనం ఆలోచిద్దాం, కొద్దిగా చేద్దాం. నేనేమంటున్నా, రోజుకు గంట చెప్పమన్నారు ఒక రోజుని. తెలుగులో ఏముంటాయి, అక్షరాలు రాయడం ఉంది, చిత్రం చూసి మాట్లాడించడం ఉంది. ఏముంది, ఒక బొమ్మ చూపించి 5 నిమిషాలు మాట్లాడి రాదు, అయిపోయి. ఇంకో 2 రోజులు అదే ఉంది. చూడండి సార్, ఏమున్నాయి సార్ డే 1 డే 2లా చూడండి సార్. ఒక 5 నిమిషాలు తీసుకోండి, ఇది ఒక 5 నిమిషాలు తీసుకోండి, రాపిర్రి. ఏ బొమ్మ చూపించారో ఆ బొమ్మలో ఉన్న పదాలు రాపిర్రి. నేను ఒక దుకాణం చూపించిన, ఆ దుకాణంలో ఉన్న పదాలు రాపించిన, బోర్డు పైన రాసిన, వాళ్ళు రాసుకుర్రు, అయిపోయింది. ఆ నుండి రూ వరకు అక్షరాలు రాసిన, అయిపోయింది. ఏముంది సార్ ఒక గంట సేపట్లో, అంటే ఉన్న దాంట్లో మనం కూడా సర్దుకోవాలి. ఇక దానికి సంబంధించి కొంత మన టెక్నిక్స్ ఫాలోస్ కావాలి.
మ్యాథ్స్లో కూడా 1 2 3 నేర్పడమే ఉంది ఒక 10 రోజుల దాకా. కానీ పిల్లవానికి వచ్చేటట్టు ఏదో తీరుగా కొన్ని యాక్టివిటీస్ చేయండి. ఓకేనా సార్? నెక్స్ట్ ఇంగ్లీష్లో ఏముంది సార్? ఫస్ట్ డే 1 క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నేను వీడియో కూడా చేసిన, మా పిల్లలతో ఎట్లా ఇంటరాక్ట్ అయినా ఉన్న దాంట్లో మాత్రం మనం సర్దుకోండి. మీకు ఇంకేమైనా మీ దాంట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ అడిగింది కూడా అందుకే మీకు హెల్ప్ చేయడానికే నేను ఎల్లవేళలా సిద్ధమే. కాకుండా మన సిస్టంలో కూడా పోరాడుతూనే ఉన్నా, అనేక రకాలుగా రిప్రజెంటేషన్ చేస్తున్నా. తాత్కాలికంగా వాలంటీర్లనని ఇవ్వమని చెప్తున్నా. మనకు మినిమంగా టీచర్లు మానసికంగా ఒత్తిడిలో ఉన్నారు. వ్యత్యాసాలు చాలా తేడా ఉన్నాయి. ఇలాగ SC ST ఈక్విటీ ఏదో తేడా ఉందంటారు. మరి ఇక్కడ 58 మందికి ఇక్కడ 11 మందికి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళ వల్ల 100 మంది ఉన్నారు, 4 టీచర్లు. 100 మంది 12 మందికి కూడా 2 టీచర్లు. వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యత్యాసాలు పోవాలి, టీచర్లకు ఒత్తిడి తగ్గాలి, సపోర్ట్ ఉండాలి, మానిటరింగ్ చేసుకోండి. తప్పేం లేదు, వాళ్ళు ఏం కొట్టరు మనల్ని. ఓకే సార్, అది తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ మీదేమైనా ఉంటే రివ్యూలో చెప్పండి. ఇక సార్ ప్లస్ మైనస్లు చెప్పకపోతే కూడా మనం డెవలప్ కాలేం. నాకు కూడా నెగిటివ్ కామెంట్స్ కొన్ని వస్తుంటాయి. ఆ నెగిటివ్ కామెంట్లు వచ్చిన తర్వాత నేను చాలా మార్పు చెందుతా. కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా అవసరమే. మురికి నీళ్ళు అయినా కానీ కనీసం చెట్లు పెట్టుకోవడానికి అయినా ఎక్కడ వస్తాయి. ఏది పనికిరానిది అంటూ ఉండదు. ఆడు తిట్టినా కానీ అది ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. మన తిట్టిండి అనుకుంటాం కానీ ఆ తిట్టు కూడా ఎప్పుడో ఉపయోగపడుతుంది. వాడు మన అనవసరం ఇన్నిసార్లు తిట్టిండి అనుకుంటాం కానీ దాన్ని ఎక్కడో చోట మనం అప్లై చేసుకుంటాం. ఎక్కడో చోట దానివల్ల మళ్ళీ ఇలాంటి వాళ్ళ తోటి పోద్దో, లేకపోతే ఇక్కడ ఈ సమస్య చేయొద్దో, లేకపోతే ఇంకేదో మార్పు వస్తుంది. మరి అలాంటివి కూడా కావాలి. వెనుకబడ్డ విద్యార్థికి కొంచెం శ్రద్ధ చూపిస్తే తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి, వెనుకబడ్డ విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే తొందరగా గ్రాస్ప్ చేస్తాడు. కాబట్టి ఒత్తు పదాలు నేర్పే సమస్య కాదు. ఇంత రమేష్ సార్ చెప్పినట్టుగా ఒక రైమింగ్ వర్డ్ తీసుకోవాలి, వరుస పదాలు తీసుకోవాలి, ఒకటే అక్షరాన్ని పరిచయం చేయాలి. కా ఈరోజు మనం ఏం చేస్తున్నాము? కా అనే అక్షరాన్ని పరిచయం చేస్తున్నాము. కా ఒత్తు, దీని మీదనే పరిచయం చేయాలి. దీని మీదనే ఒక 5 నిమిషాలు మాట్లాడించాలి. ప్రతి ఒక్కరితో మాట్లాడిపించాలి. అక్క, చిక్క, కుక్క, నక్క, తొక్క, బొక్క, లెక్క ఇవన్నీ మాట్లాడిపించాలి. ఒక్కటి చెప్పి మనం 10 చెప్తే వరుసగా చెప్పుకుంటూ వస్తున్నట్టు పిల్లలు ఉన్నది 5-6 మంది, 10 మంది విద్యార్థులు ఎక్కువ లేరు. కాబట్టి పెద్ద సమస్య కాదు. కాబట్టి వాళ్ళను బాగా మొత్తం పునరావృతి చేయించాలి, మాట్లాడించాలి. అంటే మనం 47వ రోజు కానించి ఒత్తు పదాలు పరిచయం చేస్తున్నాము. ఆల్రెడీ వర్ణమాలు నేర్పించేటప్పుడు ఎన్నో రకాల అక్షరాలు నేర్పిస్తాం. నేర్పించే కానీ ఆగం కదా. అరటి అంటాము, అలక అంటాము, అమల అంటాము, అర అంటాము, అరమర అంటాము. మీదే చెప్పేటప్పుడు 4-5 అక్షరాలు నేర్పిస్తాం, 10 అక్షరాలు నేర్పిస్తాం. కానీ స్ట్రెచ్ చేసేది మీదనే స్ట్రెచ్ చేస్తాం. కాబట్టి నేర్పే క్రమంలో మిగతా అక్షరాలు కూడా పరిచయం చేపిస్తాం, మాట్లాడతాం, చేస్తాం. అలాంటప్పుడు ఈ ద్విత్వపదాలకు వచ్చేసరికి అతనికి చాలా సులభం అయిపోతుంది, ఈజీగా వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా మనము సిలబస్ మొత్తం పక్క పెట్టేసి బుక్స్ తీసుకుంటలేము, జనరల్గా మాట్లాడిస్తున్నాము, జనరల్ ఎడ్యుకేషన్ చెప్తున్నాము. అతను వెనకబడ్డ విద్యార్థి. అతను ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల ఏమైందంటే అక్కడ అచీవర్స్ ఆడ కూర్చున్నారు, వాళ్ళు ఆటలాడుకుంటున్నారు, పాటలు పాడుకుంటూ కొత్త పుస్తకాలు చదువుతున్నారు, వాళ్ళు రకరకాల క్రియేటివిటీతో చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర పోవాలని కోరిక వీనికి ఉంటుంది. అరే బాబు, అగో అది మళ్ళీ మంచిగా ఆడుకుంటూ రాసుకుంటుండ్రా, నువ్వు కథ చదవాలంటే చదువు నాకు చదువురా, నేర్చుకోరన్నా, నేర్చుకో, ఇది కావద్దు, ఇది కావద్దు అని మనం కొంచెం అభిమానంతో కొంచెం ప్రేమగా చెప్తే వాని మనసులో నాటుకోబోతుంది. అప్పుడు వాడు మర్చిపోడు. వన్స్ అపాన్ ఒక కొంతకాలం తర్వాత వాడు అచీవర్లో టాప్కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి వెనకబడ్డ విద్యార్థికి కొంచెం అభిమానంతో మనం చదువు చెప్తే, దగ్గర తీసుకొని చెప్తే, అరే నేను 4th క్లాస్ వచ్చినా నాకు రావట్లేదే, సార్ మళ్ళీ నా కోసం స్పెషల్గా చెప్తున్నాడు, నేను ఎందుకు నేర్చుకోవద్దని వన్స్ ఆ షార్ప్ ఆ లైట్ వెలిగింది అనుకో వానికి, వాడు వెనకబడాడు ఇక. కాబట్టి అతనికి ఆ షార్ప్ ఆ బల్బు వెలిగేటట్టు మీరు చేయాలి. దానికి మీరే, ఇంకొవ్వరు కాదు. అమ్మ నాన్న చేయలేరు, ఇంకా సార్ చేయలేరు, ఈ ప్యానలిస్ట్ చేయరు, ఎవరు చేయరు. మనం చేస్తేనే అవుతుంది. కొంచెం ప్రేమగా మాట్లాడండి, దగ్గర కూర్చొని ప్రేమ మాట్లాడితే కొట్టినా కూడా వాడు నవ్వుకుంటూ నేర్కొస్తే తప్పిస్తే నీకు రానని పోడు. కొంచెం అభిమానం చూపించి చెప్తే అప్పుడు ఈ ఒత్త పదాలు, ద్విత్వ పదాలు, సంయుక్త పదాలు, సంశ్లేష అన్ని పదాలు ఈజీగా వస్తాయి. పదాలు స్పష్టంగా రాయడం వస్తుందంటే వాక్యాలు చేయడం సమస్య కాదు. అమల కమల కలిసి వెళ్ళారు, అమల కమల కలిసి వెళ్ళారని చెప్పిన తర్వాత వాళ్ళకి చాలా చాలా సులభం. అమలు వచ్చే కమలు వచ్చే,
కలిసి గుణిత పదం చెప్పడం కదా కష్టం కాదు, ద్విత పదం వచ్చింది, ఇదేనా ఏముందిరా నీకు రావారా అని చెప్పినామనుకో, విద్యార్థి అట్లా గ్రాస్ప్ చేస్తే వాడు వెనుకబడిగా. ఇది ఒక సువర్ణ అవకాశం తీసుకుందాం. మొన్న ఒక సార్ అడిగిండు అనమాట, 5th క్లాస్ విద్యార్థి చదువుతలేడు, మొద్దులు సార్ ఎంత చెప్పి వస్తలేడు సార్, ఏం చేయాలి సార్, మస్తు చెప్తున్నా సార్ అంటుండు. బాగా కష్టపడుతుంది. ఆ సారు మంచిగా తెలికల్లోడే, ఏం చేస్తాం బాబు, ఇక సార్ పిల్లలు అట్నే ఉంటుంది కదా, రెగ్యులర్ రారు, జ్వరం వస్తుంది, ఊరికి పోతున్నా. అవును సార్ నిజం సార్, రారు సార్ వాళ్ళు. స్కూల్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు? 2 సంవత్సరాలు సార్. మరి 2 సంవత్సరాలు చూస్తున్నావు కదా, వాళ్ళు నేర్పించలేకపోయినాను, వాళ్ళు నేర్పించవచ్చు కదా, వాడిని చదువు వస్తుంది కరెక్టే, వాడు రెగ్యులర్గా వస్తలేడు, సంవత్సరం పేరు 2 నెలలు బడికి రాలేదా? వచ్చింది సార్ 2 నెలలు సార్ రాలే సార్. మరి 2 నెలల్లోకి వాళ్ళు నేర్పలేదా? వాడు మొద్దు సార్, వాడు మొద్దు కరెక్టే, చదువు చెప్పమంటలే నేను, వాళ్ళు నేర్పించు, వర్ణమాలు రావట్లే వానికి అన్న తర్వాత సరే సార్ నేర్పుతాను, నేను ఇబ్బంది పెట్టట్లేదు కానీ నేర్పే ప్రయత్నం చేయని చెప్పి సార్ చాలా సున్నితంగా చెప్పాడు. మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. వర్ణమాల నేర్పడం కష్టమే కావచ్చు, వాడు మానసిక వైకల్యం అయినప్పుడే కష్టం, మానసిక వైకల్యం కాబట్టి కష్టం కాదు. ఇర్రెగ్యులర్ కరెక్టే, రెగ్యులర్ రావట్లేదు, ఎప్పుడో సార్ వస్తుండు, వాళ్ళని ప్రక్క పెట్టుకుందాం, పాఠం చెప్పుకొని. ఇప్పుడు ఏంది రెమిడియేషన్ క్లాస్లో జస్ట్ 1 అవర్ తీసుకోవట్లేదు కదా, 1 అవర్లో ఒక విద్యార్థికి 10 నిమిషాలు కేటాయించండి. ఒక విద్యార్థికి 10 నిమిషాలు కేటాయిస్తే 2 అక్షరాలు నేర్పించండి. ఎక్కువ 2 అక్షరాలు, 2 అక్షరాలు వీలు కాదు, ఒక అక్షరం నేర్పి ఒకరోజు ఒక అక్షరము, తెల్లారి ఇంకో అక్షరం నేర్పించడం, నెక్స్ట్ వీక్ ఇంకో అక్షరం నేర్పించడం, అట్లా ఒక 5 అక్షరాలు 10 అక్షరాలు వచ్చిన తర్వాత మిగతా అక్షరాలకు టైం పట్టదు. కాబట్టి కొంచెం శ్రద్ధ పెడతాం. శ్రద్ధ పెడితే ఏమైందంటే కొంచెం మనకేందంటే కొన్ని విషయాలు, కొన్ని పనులు చేసినప్పుడు మీరు గమనించుకోండి, ఏదైనా ఒక గొప్ప పని చేసినప్పుడు కాదు, చిన్న పని చేసినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఏదైనా ఒక పని కావచ్చు, ఆ చిన్న పనులు కలిసినే పెద్ద పనులు అవుతాయి. చిన్న అక్షరాలతో పదాలు చేస్తున్నాం, ఆ చిన్న పదాలే వాక్యాలు అవుతాయి కదా, ఆ వాక్యాలే పేరాగ్రాఫ్లు అవుతాయి కదా, పేరాగ్రాఫ్లే పేజీలు అవుతాయి, ఆ పేజీలతో పుస్తకం అవుతుంది. మనం వాక్యాల కాడ కాదు అక్షరాల కాడున్నాము, ఆ అక్షరాలు నేర్పిద్దాము. అక్షరాలు నేర్పిస్తే విద్యార్థి నేర్చుకుంటే మనకు చాలా తృప్తి ఉంటుందండి. కొంతమంది మీరు చెప్పేటప్పుడు గమనించడం లేదో, వాళ్ళ స్కూల్ గురించి చెప్పేటప్పుడు కొంతమంది వివరించేటప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ వివరించారు, కొంతమంది ఏదో మొక్కుబడిగా పోతున్నాం సార్ 35 మంది సార్ చెప్పినా సార్, ఎగ్జామ్ పెట్టినా సార్ అని చెప్పారు, కొంతమంది వివరించరు, కొంతమంది తప్పదు కాబట్టి చెప్పారు. మనం చెప్పేటప్పుడు మన పనితనము, మన కాన్ఫిడెన్స్ లెవెల్ తెలిసిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు ఉంచుకోండి, మీ కాన్ఫిడెన్స్ తగ్గించుకోకండి. మీరు ఎక్కడ జరిగినా కూడా, ఏం జరిగినా కూడా కాన్ఫిడెంట్గా మీ గురించి, మీ స్కూల్ గురించి చెప్పేటట్టు ఆ ధైర్యం వచ్చాడు మీరు చేయ పని. ఏం చేస్తారో మీ ఇష్టం, ఎట్లనే చేయరు, వాళ్ళని బతులాడతారా, కొడతారా, తిడతారా, ఏడుస్తారా, నవ్వుతారా, మీ ఇష్టం. కానీ ఒక దగ్గర మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి. మీ గురించి చెప్పుకునేటప్పుడు కాన్ఫిడెంట్ చెప్పగలగాలి. మీ బడి గురించి చెప్పేటప్పుడు నాకు ఇది సార్, నా 2 పిల్లలు సార్, మంచి చదువుతారు సార్, ఎంతసేపు చదవలేకపోతే ధైర్యంగా చెప్పగలిగే శక్తి మీకు ఉందంటే మీరు గొప్ప టీచర్లే. మీ గురించి చెప్పుకోని కానీ, మీ బడి గురించి చెప్పుకోవడం కానీ వెనుకడుగు చేశారంటే మనం చక్కగా పనిచేస్తలేనట్టే, మీరు ఏమని అనుకోర్రి. ఇది మాత్రం వాస్తవం. నాట్ ఓన్లీ బడే కాదు, ఇల్లు కావచ్చు, ఒక ఫ్రెండ్ గురించి కావచ్చు, మన గురించి కావచ్చు, ఏ విషయమైనా గట్టిగా మాట్లాడి చెప్పగలిగే ధైర్యం ఉందంటే దానిపైన, మా విషయం పైన మనకు అవగాహన ఉన్నట్టే. మనం గట్టిగా మాట్లాడలేకపోతున్నామంటే కొద్ది అవగాహన తగ్గుతున్నట్టే. కాబట్టి మిత్రులారా, మన మండలాన్ని, మన స్కూల్ని ఫస్ట్, మన స్కూల్ని మన నిమ్మలంగా ఉండాలంటే మన బండి నిమ్మలంగా ఉండాలి, మన బండి నిమ్మలంగా ఉండాలంటే మన పిల్లలు మంచిగా ఉండాలి. అది ఏ రకంగా చేస్తే మీరు చేయండి, చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా. మీరు చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా రెమిడియేషన్ క్లాస్ చేయండి, ఓకేనా? రైట్. నెక్స్ట్ కాంప్లెక్స్ మీటింగ్లో అందరూ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక సబ్జెక్టు మీద, ఏదైనా ఒక మీ ఇష్టం సబ్జెక్టు ఒక మోడల్ క్లాస్ చెప్పడానికి సిద్ధమై ఉండండి. వచ్చేసారి నుంచి నువ్వు చెప్పు ఏం లేదు, ఎంఈఓ గారు కాంప్లెక్స్ మేడమో ఎవరో చిట్టి తీస్తారు, సంతకం పెడతారు కదా, ఆ నెంబర్లు చిట్టీలు వేస్తాం. నేను చెప్పాను సార్, ప్రిపేర్ అయ్యి రాలే మేడం, రేపు చెప్తా, వచ్చే వారం చెప్తా అనండి. మీకు నచ్చిన సబ్జెక్టు, నచ్చిన సిలబస్, నచ్చిన సబ్జెక్టు ఏదైనా, మీ పాఠం ఏదైనా కావచ్చు, సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, ఒక క్లాస్ ప్రిపేర్ అయినండి. డ్రాలో ఎవరు ఎక్కువ అదృష్టవంతులు వస్తే వాళ్ళు చెప్పాలి, అంతే. ఇక వీళ్ళ పేరు లేదు, వాళ్ళ పేరు లేదు, ఇంక్లూడింగ్ ఆర్పీస్ అందరి పేర్లు వేయాలి, చిట్టు తీయాలి, ఎవరి పేరు వస్తే వాళ్ళు రాయాలి, చెప్పాలి క్లాస్, ఓకేనా?